అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కోట ప్రవళిక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సమ్మర్లో బాగా ఎండలు ఉంటున్నాయి, అప్పుడప్పుడు వానలు కూడా పడుతున్నాయి. వానలు పడ్డాయంటే నెక్స్ట్ డే ఎండ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే కదా. అందుకే అందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే సమ్మర్ స్పెషల్ మ్యాంగో స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా బాగుంటుంది. ఎంత స్మూత్గా క్రీమీగా నోట్లో వేసుకోగానే కరిగిపోయే విధంగా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి. ఇది ఎవరైనా సరే ఇష్టపడి ఫస్ట్ టైం తింటున్నా సరే చాలా ఇష్టపడి తినేస్తారు ఈ రెసిపీని. రండి చూపించేస్తాను. దీని పేరు లాస్ట్లో చెప్తాను. ముందుగా ఒక బాండీ తీసుకొని బాండీలోకి 250 ml వరకు మిల్క్ని యాడ్ చేసుకోండి. కాచి చల్లార్చిన పాలనే తీసుకోండి. అలాగే 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడరు, అలాగే 3 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్, మిల్క్ మేడ్ కూడా మనం ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేయాలి. నేను ఈ బాటిల్ ఒక ఫుల్ బాటిల్ని 3 రెసిపీస్ వరకు యూజ్ చేశాను. ఇదే లాస్ట్ రెసిపీకి అనమాట ఇది యూజ్ చేస్తున్నాను. దీంట్లో ఉన్న మిల్క్ మేడ్ని ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా నేనైతే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మిల్క్లో కలిసే విధంగా చక్కగా నిదానంగా కలిపేసేసుకోండి. నేను స్టవ్ వెలిగించలేదండి, ఎందుకంటే మనం స్టవ్ వెలిగించి ఇలా ఇవన్నీ కలుపుకుంటే ఉండలు కట్టేస్తాయి. అందుకనే స్టవ్ వెలిగించకుండానే ముందుగా బాండీ పెట్టేసి బాండీలో ఇవన్నీ యాడ్ చేసేసి నీట్గా కలిపేస్తున్నాను. ఎక్కడా కూడా ఉండలు అనేవి కట్టకుండా నిదానంగా కొంచెం టైం తీసుకున్న రెసిపీ అనేది టేస్టీగా వచ్చింది మనకి. ఇలా ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా స్పూన్తో కలుపుకుంటూ అదంతా కూడా కరిగించేసేసుకోవాలి. మనం వేసిన కస్టర్డ్ పౌడర్ అండ్ కార్న్ఫ్లోర్ అండ్ మిల్క్ మేడ్ ఇదంతా కూడా మిల్క్లో చక్కగా కలిసిపోయి కలర్ చూసారా, చక్కగా మిల్క్ పౌడర్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 minutes వరకు ఇలాగ నిదానంగా కలుపుతూ చక్కగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో కలుపుతూనే ఉండండి. కొంచెం థిక్గా అయ్యి కొంచెం వేడి తగులుతున్నప్పుడు మన చేతికి పెద్ద గరిటెతో కలుపుకుందాము. అప్పటిదాకా స్పూన్తో చక్కగా కలుపుతూనే ఉండండి. ఇలాగా ఎగ్జాక్ట్గా 3 minutesకి చూసారా చక్కగా దగ్గర పడిపోయింది. 3 minutesకే ఇది ఇలాగా ఒక పెద్ద గరిటె తీసుకొని నిదానంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుతుండండి. స్పీడ్గా కలిపితే అవి బబుల్స్ అనేవి చేతి మీద పడి కాలుతూ ఉంటాయి. నిదానంగా కలుపుకోండి, ఏం కంగారం లేదు. రెసిపీ అయితే నీట్గా వస్తుంది. ఇలాగా థిక్ కన్సిస్టెన్సీ అయితే రావాలి, ఇంకొంచెం కుక్ అవ్వాలి. ఇలా కలుపుకుంటూనే మంచిగా కుక్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా కలర్ అయితే ఎంత బాగుందో. చక్కగా లైట్ గోధుమ రంగు అయితే వచ్చేసింది మనకి. అండ్ మిల్క్ పౌడర్ కూడా ఇదే కలర్లో ఉంటుంది కదా. ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి స్టీల్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారి పెట్టద్దు, పూర్తిగా చల్లారి పెట్టద్దు, గోరువెచ్చగా ఉండే విధంగా ఉంచుకోవాలి. మధ్య మధ్యలో దాన్ని మిక్స్ చేసుకుని ఉండాలి. ఇప్పుడు అదే బాండీలోకి ఒక 4 టేబుల్ స్పూన్ దాకా షుగర్ని యాడ్ చేసి అలాగే చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఇదంతా షుగర్ సిరప్ అయ్యే వరకు ఇలాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచేసుకోండి. రసం మ్యాంగో నేనైతే తీసుకున్నాను ఈ రెసిపీకి. ఇలా బాగా పండి అండ్ స్వీట్గా ఉండే మ్యాంగోని, రసం మ్యాంగోని తీసుకొని ఇలా పైన పీల్ అంతా తీసేసి మనం దీన్ని చేత్తోనే స్క్వీజ్ చేసేసుకోవాలి మిక్సీ జార్లోకి. రసం మ్యాంగో అంటే తెలిసిందే కదా, స్క్వీజ్ చేస్తేనే ఆ గుజ్జు అనేది మిక్సీ జార్లో పడిద్ది. అందుకని నేను చేతులు శుభ్రంగా వాష్ చేసుకొని స్క్వీజ్ చేసేసి దీన్ని మిక్సీ పట్టేశాను. జస్ట్ అలా బ్లెండ్ చేస్తే చాలు, చక్కగా క్రీమీగా అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు బంగినపల్లి మ్యాంగోని కూడా ఇలా ఒక 1/2 లేయర్ని తీసుకొని దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం దీనికి 2 రకాల మ్యాంగోస్ యూస్ చేస్తాం, రసం మ్యాంగో అండ్ బంగినపల్లి మ్యాంగో. ఇవన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రెడ్ స్లైసెస్ అండి. లేదు అనుకుంటే మీరు రసగుల్లైనా తీసుకోవచ్చు. నేనైతే బ్రెడ్ పీసెస్ని అయితే తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి బ్రెడ్ పీసెస్ తీసుకోండి. నేనైతే ఒక 6-7 దాకా తీసుకొని ఉన్నాను బ్రెడ్ పీసెస్ని. ఇలాగా సైడ్స్ ఉన్న బ్రౌన్ లేయర్ ఉంది కదా, ఆ లేయర్ మొత్తం ఇలా కట్ చేసేసుకుంటున్నాను నైఫ్తో.
నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా కట్ చేసుకోండి. ఫ్రెష్గా ఉన్నదైతే బాగుంటుంది అనమాట టేస్ట్కి. ఇలాగా సైడ్ అంతా కూడా ఇలా నేను కట్ చేసుకున్నాను, బ్రౌన్ పీసెస్ అనేది రాకుండా. ఇప్పుడు ఈ పెద్ద పీస్ని ఇలా డబల్ పీస్గా కట్ చేసుకున్నాను. చూడండి చక్కగా ఇలా వచ్చేసాయి అన్నీ సమానంగా. ఇప్పుడు దీన్ని ఇంకో 2 భాగాలుగా కట్ చేసుకున్నాను. ఇలాగా మొత్తాన్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఫైనల్గా ఇలాగా పీసెస్ అయితే రెడీ అయిపోయాయి. ఇవన్నీ ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు చల్లారి పెట్టుకున్న కస్టర్డ్ క్రీము, షుగర్ సిరప్, అలాగే మ్యాంగో ప్యూరిన్ కూడా ఈ మూడింటిని ఒక పక్కన పెట్టుకొని ఒక కంటైనర్ తీసుకోండి. ఇది టప్పర్వేర్ కంపెనీది నేనైతే తీసుకుంది. లేదు అనుకుంటే మీరు ఒక గాజు బౌల్నైనా తీసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. కొంచెం తిక్కుగా ఉన్నది తీసుకోండి, లుక్ బాగుంటుంది. అలాగే మనం చేసేది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం క్వాలిటీది తీసుకోండి. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ని ఇలాగా చక్కగా దాంట్లో పేర్చుకొని దానిపైన ఈ కస్టర్డ్ క్రీమ్ ఉంది కదా దాన్ని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసి ఈవెన్గా అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత నేనైతే జీడిపప్పుని సన్నగా చాపర్లో వేసుకొని ఇలాగా చాప్ చేసుకున్నానండి. ఇదంతా కూడా దాని మీద ఇలా స్ప్రెడ్ చేసుకోండి, లేదా స్ప్రింకిల్ చేయండి చాలు. ఒక 2-3 టేబుల్ స్పూన్లు అలా స్ప్రింకిల్ చేసిన షుగర్ సిరప్ని కూడా ఒక 3-4 టేబుల్ స్పూన్స్ దాకా ఇలాగా ఆ కస్టర్డ్ క్రీమ్ లేయర్ పైన ఈ షుగర్ సిరప్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి దీనిపైన మన మ్యాంగో ప్యూరీ ఇందాక మిక్సీ పట్టి పక్కన పెట్టాం కదా అదొక 2-3 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసి మొత్తాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగే ఇంకో లేయర్ని కూడా మనం యాడ్ చేసుకుందాం. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత యమ్మీగా ఉందో చూడటానికే చాలా టెంప్టింగ్గా ఉంది కదా మీకు కూడా. ఇప్పుడు దీని మీదే ఇంకో లేయర్ దాకా బ్రెడ్ పీసెస్ని కూడా పెట్టేసుకోవాలి. ఇలా మొత్తాన్ని ఈవెన్గా పెట్టుకున్నాక సేమ్ ఇందాక మెథడే కాకపోతే కొంచెం చేంజ్. ఇప్పుడు షుగర్ సిరప్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేయాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసేసి దీనిపైన కస్టర్డ్ క్రీమ్ ఉంది కదా దాన్ని కూడా ఒక 3-4 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసేసి మొత్తాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన షుగర్ సిరప్ ఉంది కదా అది కూడా 2 టేబుల్ స్పూన్స్ దాకా మళ్ళీ యాడ్ చేయండి. ఆల్రెడీ బ్రెడ్ పీసెస్ మీద యాడ్ చేసాము, మళ్ళీ దీనిపైన ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా లైట్గా యాడ్ చేసాము. దీని తర్వాత ఇదంతా కూడా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత దీనిపైన మ్యాంగో ప్యూరీని మనం అప్లై చేసుకుందాము. ఇలాగా నేనైతే 2 లేయర్స్గా వేసాను. మీరు తీసుకునే కంటైనర్ని బట్టి మీరు లేయర్స్ అనేవి బేస్ అయి ఉంటాయి. నేనైతే తీసుకున్నది 2 లేయర్స్ పట్టే కంటైనర్ కాబట్టి నేను 2 లేయర్స్ అయితే వేసాను. ఇలా మ్యాంగో ప్యూరీని కూడా యాడ్ చేసేసి మొత్తాన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసేసాయి. దీని మీద మనం చాప్ చేసుకున్న కాజు ఉన్నాయి కదా దాన్ని కూడా స్ప్రింకిల్ చేసేసుకోండి. ఇలా స్ప్రింకిల్ చేసిన తర్వాత లాస్ట్కి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బంగన్పల్లి మ్యాంగో అవి కూడా దీనిపైన వేసేసుకుందాము. అసలు చూడండి కాజు చల్లితేనే ఎంత మంచి కూల్ లుక్ అనేది ఉందో, చాలా బాగుంది కదా అపీరెన్స్ అయితే చూస్తానికే. ఇప్పుడు దీని మీద ఇంకా మ్యాంగోస్ కూడా స్ప్రింకిల్ చేస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది. దీని పేరే సమ్మర్ స్పెషల్ మ్యాంగో డిలైట్. చూసారా రెసిపీ ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో, టేస్ట్ కూడా అంతకంటే డబల్ ఎక్సలెంట్గా ఉంటుందండి. దీన్ని ఒక 1 అవర్ సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా చక్కగా నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ కట్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని ఒక్కొక్క ముక్క ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే నోట్లో నీళ్ళు అలా ఊరుతూనే ఉంటాయి. చాలా బాగుంటుంది. అసలు స్మూత్గా అసలు క్రీమీగా స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి. బాయ్ బాయ్, సీ యూ దేర్.